మీకు మీకు తెలుసా మీరేం చేసినా సరే 10% మందికి ఎన్నడూ మీరంటే నచ్చరని? అంటే అది ఎక్స్‌పర్ట్‌ల నుంచి వచ్చిన ఒక స్టాటిస్టిక్. మనం ఏం చేసినా సరే కొంతమందికి నచ్చం. చూడండి, బైబిల్ మనకు చెప్తుంది మనం దేవునికి భయపడాలి అని. చాలామందికి అది అర్థం కాదు. అది తప్పైన భయం కాదు. అది మనిషిని గురించి మనకు అపవాది కలిగించాలని ట్రై చేసేలాంటి భయం కాదు. అది భక్తితో కూడిన, ప్రేమగల, గౌరవప్రదమైన భయము. మనల్ని బాధపెట్టే భయం లాంటి దానికి పూర్తిగా వేరైన భయం. అసలైతే అలాంటి భయమే మనల్ని క్షేమంగా ఉంచగలిగే భయం. ఎలా అంటే, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను లాంటిది. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా నాకంటే తెలివైనవాడు. ఆయన ప్రేమిస్తాను, గౌరవిస్తాను. నన్ను చేయమంది చేయడానికి కావలసినంతగా నమ్ముతాను. ఎంతమంది అనుకుంటారు మీ జీవితం మంచిగా మారి ఉంటుందని? ఒకవేళ ఇలా చాలా కాలం క్రితమే అభ్యసించడం ఆరంభించుంటే నేను చెప్తానంతే.